హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో అందరూ ఎలా ఉన్నారు? ఆఫ్టర్ లాంగ్ టైం అయితే ఇలా డైరెక్ట్గా వాయిస్ ఓవర్ ఇచ్చి చాలా డేస్ అయింది. అందరూ హ్యాపీగా వారాహి అమ్మవారి పూజలు, అయ్యవారి పూజలు, ఏకాదశి అందరూ బాగా చేసుకున్నారా? సో ఇది వచ్చేసి ఇలా చెప్పాను కదా, కంటిన్యూషన్ బ్లాగ్. చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళాం కదా, దాని యొక్క కంటిన్యూషన్ బ్లాగ్. ఇది వచ్చేసి చుట్టుపక్కల ఇలా అయితే షాప్స్ ఉన్నాయి మనకి. కిచెన్ వేర్ ఐటమ్స్, చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. పర్చేజ్ హ్యాపీగా చేసుకోవచ్చు మనం. డెకరేషన్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. సో ఇది వచ్చేసి మెయిన్ గేట్. ఆ రోజు ఆరుద్ర నక్షత్రం పడడం వల్ల మేబీ ఐ థింక్ సో చాలామంది జనాలు ఉంటుండే, అందుకే క్లోజ్ చేస్తారు. ప్రదక్షిణాలకు కూడా అలో లేదు. సో డైరెక్ట్గా దర్శనమే. మేము ఇక్కడ వచ్చేసి షాప్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ కొబ్బరికాయ తీసుకొని లోపలికి వెళ్ళాం. చూసారా ఎన్ని పువ్వుల దండలో డెకరేషన్ ఐటమ్స్. శ్రావణ మాసంకి హ్యాపీగా మనం పెట్టుకోవచ్చు. స్వామివారికి, అమ్మవారికి హ్యాపీగా అలంకరణ చేసుకోవచ్చు అండి. చూసారా మెయిన్ గేట్ ఇంకోసారి చూపించారు. వేరే వే, ఇది వచ్చేసి వేరే వే నుండి మాకు లోపలికి పంపించారు. సో అక్కడ నుండి వెళ్ళాము. వెళ్ళాక ఇక్కడ వచ్చేసి కోకోనట్ కొట్టిన ప్లేస్, అంటే కొబ్బరికాయ కొట్టిన ప్లేస్ అనమాట. సో అది కొట్టేసి లోపలికి వెళ్తున్నాం. ఇది వచ్చేసి గర్భగుడిలోకి ఎంట్రన్స్ అనమాట. సో చూసారా గర్భగుడి ఎంతమంది ఉన్నారో. సో ప్రదక్షిణాలు చేయడానికి కూడా మాకు వీలు కాదు. అంతే. స్టే ట్యూన్డ్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.